హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇందులో ప్రధానంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు పెంపు, అదేవిధంగా మనకు జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చిన్నపాటి పుస్తకం ఉన్నా లేదా నెంబరు ఆధారంగానే సరుకులు లేదా A4 సైజులో పేపర్ సైజులో అయితే ఉంటే సరిపోతుంది. వాటిని వాడుకుంటున్నాం కదా. అయితే ఇక సరుకులు అందిస్తున్నారు రేషన్ షాపుల ద్వారా. సో మేరకు వారు తమ ఇంటి సమీపంలో దుకాణాలకు వెళ్ళి కార్డు నెంబర్ చెప్పిన తర్వాత బయోమెట్రిక్ పైన వేలిముద్రలు తీసుకొని కుటుంబాల లబ్ధాలకు కలిపి కోటాను అందజేస్తున్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం, కుటుంబాలు ఎంతమంది ఉంటే ఆ కార్డులో ఎన్ని పేర్లు ఉంటే ఆ పేర్ల ప్రకారం అయితే అందజేస్తున్నారు. ఇక నుంచి ఏం చేయబోతున్నారంటే త్వరలో స్మార్ట్ కార్డ్ అనేది ఇవ్వబోతున్నారట. క్రెడిట్ కార్డు సైజ్ మాదిరిగా అయితే ఉంటుందన్నమాట అని చెప్పేసి గతంలో ఎన్నెల్ లేని విధంగా QR కోడ్, ఒక ఫోటో వివరాలు అన్నీ కూడా ఉండబోతున్నాయి అనమాట. స్కాన్లు అంటే స్కాన్ చేస్తే సరిపోతుంది అనమాట. తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్తగా అందించిన రేషన్ కార్డు బ్యాంకులకు సంబంధించి క్రెడిట్ డెబిట్ కార్డ్ సైజులు అయితే ఉండబోతుందని చెప్తున్నారు. సో ఇందుకు సంబంధించి ఒక యాప్ అయితే ఉండబోతుంది. యాప్లో మనం పిన్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. అవి ఇచ్చిన తర్వాత ఇక దాంతోపాటు అప్పటి నుంచి వర్కౌట్ అవుతుందని చెప్తారు. సో మనకి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా వాస్తవంగా ఇప్పటివరకు లబ్ధాలకు సరైన కార్డు లేకపోవడంతో మీ సేవ ద్వారా పొందిన పేపర్ను మాత్రమే తీసుకొని దుకాణాలకు వెళ్ళి అందులో ఉన్నటువంటి నెంబర్ కూడా పాస్ ఎంతలో నమోదు చేసుకొని బియ్యాన్ని పొందుతున్నాం కదా. సో పేపర్ చినిగిపోవడంతో పలు సందర్భంలో నెంబర్ కనిపించక డీలర్లు, నిరక్షరాస్తులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాటికి చెక్ పెడుతూ ఇక స్మార్ట్ కార్డు రూపంలో అందించాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యంగా జూన్ నెల అయితే జూలైలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల ప్రక్రియ అనేది ప్రభుత్వం ఇప్పటివరకు ఏ జిల్లాలకు అందజేస్తున్నారు ఏంటని చూసుకున్నట్లయితే సో అదేవిధంగా కామారెడ్డి, దాంతోపాటు నల్గొండ, వరంగల్ జిల్లాలతో పాటు పెద్దపల్లి, జోగులాంబ, గద్వాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలకు అయితే అందించారని చెప్తున్నారు. చాలామంది అయితే మాకు పెన్షన్లు వచ్చాయంటున్నారు. సో కొన్ని జిల్లాలకు సంబంధించి ఈరోజు అప్డేట్ అవుతాయన్నమాట, కొన్ని జిల్లాలకు సంబంధించి రేపు కూడా అప్డేట్ అవుతాయన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి స్టాటస్ అనేది లైవ్ అథెంటికేషన్ లాగా ఇప్పటికే ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది కదా. ఇంకా చాలామంది అయితే చేసుకోలేదు అంటున్నారు. అటువంటి వారు కూడా లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రమే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది నిలిచిపోకుండా మీకు ప్రతి నెల కూడా అందించడం జరుగుతుంది. సో ఇక తెలంగాణలో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి అనమాట. కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే ప్రతి నెల ఎలా తీసుకుంటున్నారు, సో గతంలో ఎలా తీసుకున్నారు సేమ్ యాస్టీస్గా అలాగే తీసుకోవచ్చు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు కూడా అప్డేట్ అవుతాయి అనమాట. సో తెలంగాణలో మరి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు కొత్త ఏమైనా అందజేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే పాతవి ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే అందజేస్తున్నారు అనమాట. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి తొందరలోనే అందించే అవకాశాలు అయితే ఉంది. అది ఆగస్టులోనే అని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. కానీ ప్రస్తుతం అయితే 1,22,000 మందికి అయితే ఆల్రెడీ లిస్ట్ అనేది రెడీ చేసినట్లు, ఆ లిస్ట్లో ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత క్రమంగా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు. ఇక పెంపు మాత్రం సో ఇక రాష్ట్ర ఖజానా బట్టి ప్రభుత్వం ప్రతి నెల కూడా 500 లేదంటే 1000 రూపాయలు పెంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా.